తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో వచ్చే ఎపిసోడ్లన్నీ కూడా కొత్త రచయితలకి కొత్త దర్శకులకి అవగాహన కల్పించడం కోసం నేను రకరకాల అంశాలని ప్రస్తావిస్తూ ఉంటాను. అలాగే కొన్ని రివ్యూలు కూడా చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఏవైనా నాకు టీజర్లు కానీ ట్రైలర్లు కానీ నచ్చితే వాటి మీద కూడా రివ్యూ చెప్తున్నాను. నా కాన్సన్ట్రేషన్ మెయిన్గా ఈ ఛానల్ యొక్క కాన్సన్ట్రేషను కొత్త వాళ్ళకి అవగాహన కల్పించాలి. దూర ప్రాంతాల్లో ఉండి డబ్బులు లేని, చదువుకోవడానికి అవకాశం లేని, టైం లేనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని వాళ్ళ తీరిక సమయాల్లో వీటిని అవగాహన చేసుకుని మంచి స్క్రిప్ట్ తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. ఫ్యూచర్ కూడా పనిచేస్తాను. మనం చూసేటటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఆయనలో ఒక ఆయన రామ్మోహన్ రావు గారని ఒక ఆయన పెట్టాడు. ఆయన బహుశా రాజమండ్రి ఆ ప్రాంతంలో ఉంటారనుకుంటాను. నేను ఎపిసోడ్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను సార్, 100% చూశాను. నేను మంచి స్క్రిప్టులు రాసుకున్నాను. మీ స్క్రిప్టులు అద్భుతమైన స్క్రిప్టులు తయారు చేశానండి. దాన్ని మీరు పిక్చరైజ్ చేయగలుగుతారా, దాన్ని ఏదన్నా ముందుకు తీసుకెళ్ళిన సహాయం చేయగలుగుతారా అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పెట్టారు ఆయన. ఆ కామెంట్ ఆయనకే కాదు, ఇలా పెట్టే వాళ్ళందరికీ కూడా జనరల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పే మాటల్ని పాజిటివ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని దీనిలో నెగిటివ్గా అర్థం చేసుకోవడానికి ఉద్దేశం ఏం లేదు. నేను పాజిటివ్ మైండ్తో 10 మందికి ఉపయోగపడాలని ఈ ఛానల్ పెట్టాను. అదే పనితో పనిచేస్తున్నాను. మీరు కూడా అదే ఉద్దేశంతో అర్థం చేసుకుంటారని నేను ఈ విషయాలు చెప్తున్నాను. నేను అందరికీ చెప్పేది ఒకటే, నేను మీరు రాసిన కథలను లేదా మీరు రాసిన కథలను అనలైజ్ చేసో లేదా వాటిని పిక్చరైజ్ చేయడానికి అంటే ప్రొడ్యూస్ చేసేటువంటి స్థితి ఉన్నవాడిని కాదు. నేను ప్రొడ్యూసర్గా అవ్వాలనే ఉద్దేశంలో నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. లేదా మీరు ప్రొడ్యూస్ చేయండి, లేదా మీరు ప్రొడ్యూసర్ని సజెస్ట్ చేయండి. ప్రొడ్యూసర్ని సజెస్ట్ చేసే విషయం చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర రెగ్యులర్గా పనిచేసి చదువుకుని వాళ్ళతో నాతో నేను పనిచేసిన ప్రాజెక్టులో పనిచేసిన దర్శకులకి వాళ్ళు ఏదన్నా ప్రాజెక్ట్స్ చేస్తే వాళ్ళకి చేయడానికే నాకు తీరిక లేదు. రెండోది, మీరు సబ్జెక్ట్ రాశారంటే ఆ సబ్జెక్ట్ నాకు పంపించకండి దయచేసి. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా వచ్చిన స్క్రిప్టులు తప్పితే నేను ఇట్లా ఆన్లైన్లో వచ్చినవి నేను పంపించాను, మీరు మీ పీడిఎఫ్ పంపించాను పంపించొద్దు. నేను చదవను కూడా అవి. దయచేసి మీరు మరోలా అనుకోవద్దు. నేను ఈ ఛానల్ పెట్టింది మీరు మంచి కథలు రాయాలని, అవగాహన పెంచుకోవాలని. కానీ మీకు సంబంధించినటువంటి ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, డబ్బు పెట్టగల వాళ్ళు ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ కథలు వినిపించి, లేదా ఒక దర్శకుడికో లేదా తెలిసిన దర్శకుడికో ఎక్కడో హైదరాబాదు ఎక్కడ మీ ఊర్లో ఎక్కడైనా ఉంటే సినిమా తీయాలని అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కథలు వినిపించి వాళ్ళకి కథ ఇవ్వడానికి ప్రయత్నించండి. లేదా మీరు లోకల్గా ఉన్నటువంటి ఎవరైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్కి స్క్రిప్ట్ డైలాగులు రాయడానికి ప్రయత్నించండి. అలా మీ ప్రయత్నాలు మీరు చేయండి. కానీ నేను ప్రొడ్యూస్ చేయటం కానీ మరొకటి ఉండదు. వ్యక్తిగతంగా మీరు ఏదన్నా నా మెయిల్ అడ్రస్కి మీ ఇన్ఫర్మేషన్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ పెట్టినట్టయితే నేను ఆ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తాను. మీరు ఎప్పుడైనా, నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు లేదా అటు సైడ్ వచ్చినప్పుడు మీరు రాసిన కథలు చెప్పినట్టయితే దాన్ని మంచో చెడో నేను నా అభిప్రాయం చెప్పగలను. ఒకవేళ మీరు ఏదైనా షార్ట్ ఫిల్మో తీస్తుంటే నేను మీకు వెనకాలండి మంచి డబ్బు వేస్ట్ కాకుండా చక్కగా బడ్జెట్లో చేయడానికి కావాల్సిన సలహా వరకు నేను చెప్పగలను. డబ్బులు పెట్టగలిగే కెపాసిటీ నాకు లేదు. ఊరికినే మీ అందరి చేత స్క్రిప్టులు తీసుకొచ్చి ఆ పీడిఎఫ్ని చదువుతాం అనే కార్యక్రమం కూడా నాకు అంత టైం కూడా లేదు. కొద్దిగా కష్టంతో కూడుకున్న కార్యక్రమం. దయచేసి అర్థం చేసుకోకండి. ఇలా ఊరికినే మీరు సహాయం చేయండి, నా దగ్గర ఒక మంచి కథ ఉంది, నేను పాటలు రాస్తాను, నేను యాక్టర్ నండి, ఇలా అన్ని రాసిన ప్రయోజనం లేదు దానివల్ల. నా స్టూడెంట్స్ కానీ నా దగ్గర పనిచేసిన అందరికీ తెలుసు. వాళ్ళు ఏదైనా మంచి స్క్రిప్ట్తో వస్తే ఆ స్క్రిప్ట్ని మంచిగా చేసి పరిష్కారం చేసి అతను షార్ట్ ఫిల్మో తీయడానికి కావాల్సినటువంటి వెనకాల ఉండి వేస్ట్ కాకుండా చేసే కార్యక్రమంలో మాత్రం నేను హెల్ప్ చేస్తాను. అంతవరకు నేను చేయగలను. కానీ ప్రొడ్యూస్ చేసి లేదా ప్రొడ్యూసర్ని పరిచయం చేసి లేదా దర్శకులను పరిచయం చేసి హీరోలను పరిచయం చేసే పని మాత్రం నేను చేయలేను. దీనిలో చేస్తానో మరొకటో ఆశ కల్పించి అట చేయండి నేను చెప్పలేను. నిర్ద్వందంగా చెప్తాను. ఈ పనులు మాత్రం నేను చేయలేను. మిగతా కార్యక్రమాలు ఏమైనా హెల్ప్ చేయమంటే తప్పకుండా చేస్తాను. దయచేసి నేను విషయాన్ని పాజిటివ్గా అర్థం చేసుకుని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. మంచి ప్రొడ్యూసర్ని, దర్శకుల్ని లేదా మీ కథలు కావాల్సిన వాళ్ళని సంప్రదించడానికి ప్రయత్నించండి. మంచి సంకల్పం ఉంటే తప్పకుండా దొరుకుతారు. నేను నా శిష్యులకు కూడా చెప్తుంటా, స్టూడెంట్స్ కూడా, మీ దగ్గర ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుని కనీసం 5-6 చెప్పారనుకోండి, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు కథ బాగుంది అన్నారంటే ఆ కథ ఊరుకోదండి.
అది మనసులో తెలుస్తుంటుంది. మీకు ఎప్పుడైతే ఆలోచన మనసులో వస్తుందో దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. నేను కాదు, మీకే మీ మనసే మీకు పరిచయం చేస్తుంది. ఇది ఒక ప్రాక్టీస్. ఇది విచిత్రంగా ఉండి చెప్తే విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది వాస్తవం. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎవరైనా నన్ను కాంటాక్ట్ కావాలనుకోండి మాత్రం ఛానల్లో నా మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మీ నెంబర్ పెట్టండి. నేను నెంబర్ నా తీరిగ్గాను మాట్లాడతాను. అందుకని ఇవాళ పెట్టాను రాలేదని మాత్రం అనుకోకండి. తప్పకుండా అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.